అందరూ నమస్కారం అండి. పొద్దున్నుంచి ఈ ప్రశ్న అలియాస్ రావణ్ గాడి వీడియోని మనోళ్ళు చాలామంది నాకు షేర్ చేస్తున్నారు. అన్న ఈ వీడియోని ఒకసారి చూడండి. ఈ రావణ్ గాడి వెనకాల టీడీపీ హస్తం ఉందంట గదా! చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందంట గదా! నారా లోకేష్ గారు హస్తం ఉందంట గదా! పవన్ కళ్యాణ్ గారిని కావాలని టీడీపీ టార్గెట్ చేపిస్తుందంట గదా! ఇది ఎంతవరకు నిజమో అని నాకు చాలామంది మనోళ్ళు నాకు ఆ వీడియోని షేర్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి ఒకసారి ఆ వీడియో వినండి. విన్న తర్వాత ఈ రావణ్ గాడి వెనకాల టీడీపీ ఉందా? లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? లేదా నారా లోకేష్ గారు ఉన్నారా? లేదా వైసీపీలో వ్యక్తులు ఉన్నారా? అనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ వీడియో వినండి. వాళ్ళకి పెద్ద టార్గెట్ చేస్తే ఫ్లో బాగుంటుంది. నువ్వేదైనా అనుకో కానీ మై వ్యూవర్స్ నో వాట్ ఐఎమ్. లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎందుకు పవన్ కళ్యాణ్ నువ్వు అంటున్నావు కదా టార్గెట్ లోకేష్ గారు కనబడారు, చంద్రబాబు నాయుడు గారు కనబడారు. కనబడరు. ఎందుకు కనబడరు. కనబడరు? ఎందుకు? చౌదరి నువ్వు ఏదైనా అనుకోరు. అన్నా, మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను మీకు కుల పిచ్చి ఎక్కువ ఉందన్నా. మీరు అన్నా జనాలారా మీరు రియలైజ్ కాండి, జనాలారా రియలైజ్ కాండి. ఎంత మాత్రం దళితుల కోసం పోరాడుతున్న ఇదేది జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎస్సీ కాస్ట్. తను మళ్ళీ నేను చెప్తున్నాను, చౌదరి తనకి లోకేష్ గారు అంటే చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. రానున్న రోజుల్లో ఆ ఇష్టాన్ని ఎట్లా అంటే ఇట్లా డిఫేమ్ చేసి వాళ్ళని ఫేమ్ చేస్తున్నారు. ఎందుకో ఈ ప్రశ్న బాబు గారి మీద ప్రశ్నించ ఉండదు, లోకేష్ గారి మీద ఉండదు. కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది టార్గెట్లు చేస్తుంటారు. వాడు చౌదరియా లేదా ఎస్సీనా లేకుంటే బీసీనా లేకుంటే కాపునా నాకు తెలియదు కానీ వాడి వెనకాల ఉన్నది మాత్రం వైసీపీ. చంద్రబాబు నాయుడు గారు కాదు, నారా లోకేష్ గారు కాదు, టీడీపీ కూడా కాదు. వాళ్ళకి ఆ అవసరం కూడా లేదు. వీడి వెనకాల ఉన్నది, వీడి చేత మాట్లాడిస్తున్నది, వీడు జాబు చేస్తుంటే వీడిని రిజైన్ చేయించి వీడిని హైర్ చేసుకున్నది వైసీపీ. వైసీపీ ఆధ్వర్యంలోనే వీడు పనిచేస్తున్నాడు. ఎందుకంటే కూటమిని విడగొడితే అంటే ముఖ్యంగా ఈ కమ్మ కాపుల్ని వీళ్ళిద్దరి మధ్య ఈ కులాల మధ్య చిచ్చు పెడితే రేపొద్దున వీళ్ళు విడిపోతే దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ వేసిన ఒక ప్లాను. ఆ ప్లాన్లో భాగంగా ఈ ప్రశ్న అనేవాడు మాత్రమే, ఈ ప్రశ్న అనేది మాత్రమే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వెనకాలండి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేపిస్తున్నారనేది పెద్ద బూతు. అది అక్షరాల వాస్తవం కాదు. ఎందుకంటే అలా టార్గెట్ చేపిస్తే టీడీపీకే నష్టం, కూటమికే నష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి 40% ఓట్ బ్యాంకింగ్ ఉంది, 40% ఉంది. రేపొద్దున ఏదైనా జరగదాన్ని జరిగితే అంటే కూటమిలో చిచ్చు వచ్చినా, కాపులకి కమ్మలకి గొడవలు వచ్చినా, వాళ్ళు విడిపోయినా లాభం ఎవరికి వస్తుంది? వైసీపీకి వస్తుంది. వాళ్ళ ప్లాన్ కూడా అదే. పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలి, కాపులు అలాగే కమ్మ మధ్య గొడవలు పెట్టాలి, కులాల మధ్య గొడవలు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడాలి, జన సైనికుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలి, అలాగే ఈ కమ్మ వాళ్ళని కూడా టీడీపీ కార్యకర్తలను కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలి. వీళ్ళిద్దరిని కనుక రెచ్చగొడితే వాళ్ళిద్దరూ కొట్టుకొని విడిపోతారు. దానివల్ల వైసీపీకి మంచి జరుగుతుంది, వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రీ ప్లాన్డ్ గా ఈ ప్రశ్న అనేవాడిని దింపడం జరిగింది. అంతేగాని దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు లేకుంటే నారా లోకేష్ గారు లేకుంటే లేకుంటే టీడీపీలో ఉన్న ఎవరైనా నాయకులు ఇంకొకరు మాత్రం కాదు. అది పెద్ద బూతు. వాడు చౌదరియా లేదా నాకు తెలియదు, వాడు ఏ కులం అనేది కూడా నాకు తెలియదు. కానీ వాడు పనిచేస్తున్నది మాత్రం వైసీపీకి. అది మాత్రం అక్షర సత్యం. అది అక్షర సత్యం. వాడు పనిచేస్తున్నది వైసీపీకి, వాడి వెనకాల ఉన్నది వైసీపీ, వాడికి నెల ప్యాకేజ్ ఇస్తున్నది వైసీపీ, వాడిని హైర్ చేసుకున్నది వైసీపీ. వైసీపీ వాడి వెనకాల ఉండి మాట్లాడిస్తుంది. కేవలం వాడు చూడండి ఏ విషయం గురించి మాట్లాడడం, దేని గురించి మాట్లాడడం, కేవలం కమ్మ కాపు పవన్ కళ్యాణ్ ఈ 3 చుట్టే తిరుగుతాడు వాడు. అలాగే హిందువులు ఈ 4 చుట్టూ తిరుగుతాడు. అంత తప్ప అంతకు మించి దేని గురించి మాట్లాడు వీడు. దేని గురించి కూడా టార్గెట్ చేయడు వాడు. ప్రతి వాళ్ళు అజెండా అంటే
ఆ ప్రశ్న అనేవాడు కానీ వైసీపీ అజెండా మాత్రం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇదిగో అమ్ముడు పోయాడు. పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, కాపుల్ని పట్టించుకోవటం లేదు, కాపుల్ని గాలికి వదిలేశాడు, ఇలా మాట్లాడితే కాపుల్లో రోషం వస్తుంది. ఆ తర్వాత కూటమి మీద వ్యతిరేకత మొదలవుతుంది. ఆ కాపు ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా వైసీపీకి మల్లుతుంది అని ఒక ప్రీ ప్లాన్డ్ తో ఈ రావణ్ గారి చేత వైసీపీ మాట్లాడిస్తుంది. వైసీపీకి అలాగే టీడీపీకి అలాగే జనసేనకి ఈ 3 పార్టీలు ప్రధాన పార్టీలు మన రాష్ట్రంలో. కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో ఉన్నారు. వాళ్ళు రేపు పొద్దున అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా కూటమి ఇడిపోవాలి, కూటమిలో చిచ్చు రావాలి. చిచ్చు రావాలంటే ఏం చేయాలి? కులాలను రెచ్చగొట్టాలి, మతాలను రెచ్చగొట్టాలి. చూడండి, ఈ ప్రశ్న అనేవాడు అంతకు ముందు వరకు ఎవరనే సంగతి ఎవరికి తెలియదు. నాకు అసలు తెలియదు. అసలుకి వాడంత ముందు వరకు నాకు తెలియదు. అసలుకి వాడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ముందుకు వచ్చాడు, ఆ రోజున బయటకు వచ్చాడు వీడు. అంతవరకు వీడు ఎవడనే సంగతి నాకు కూడా తెలియదు. అప్పుడు బయటకు వచ్చారు. అప్పుడు వచ్చి వీడు ఈ డ్రామా మొదలు పెట్టడం జరిగింది. అంతకు ముందు వరకు వాడు ఎక్కడో పని చేసుకుంటున్నాడంట. వాడు ఎక్కడో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ వాడు పని చేసుకుంటున్నాడంట. వాడు ఎవడనే సంగతి ఎవరికి తెలియదు. వీడిని కరెక్ట్ టైంలో తీసుకొచ్చారు. ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడమని, అలా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమని, అలాగే కాపుల గురించి మాట్లాడమని. వాడి టార్గెట్ అంతా కూడా వాడికి టార్గెట్ ఇచ్చింది ఇదే. కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయాలి, కాపుల్ని నువ్వు టార్గెట్ చేయాలి, కాపుల్లో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మారేటట్టు నువ్వు మాట్లాడాలి అని వాడికి టార్గెట్ ఇచ్చారు. ఆ ప్రకారమే వాడు మాట్లాడుతున్నాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఏం అవసరం అండి? ఆలోచించండి. ఏం అవసరం చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కానీ ఏం అవసరం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయించినా, లేకుంటే కాపులను టార్గెట్ చేయించినా టీడీపీకి నష్టం తప్ప లాభం ఉండదు. ఏ పార్టీ అయినా సరే పలానా కులాన్ని దూరం చేసుకోవాలి, పలానా కులాన్ని రెచ్చగొట్టాలి, పలానా కులాన్ని ఓట్లు మాకు వద్దు అని ఎవరు అనుకోరు. ప్రతి పార్టీ కూడా ప్రతి కులస్తుడు, ప్రతి మతస్థుడు మాకు ఓటు వేయాలి, మా పార్టీలో ఉండాలి, మా పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీడి చేత మాట్లాడిస్తారు? వీడు ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరు లేరు ఒకరు మాట్లాడించాలనుకుంటే? బోల్డ్ మంది ఉన్నారు కదా, ఎంతో మంది ఉన్నారు కదా, ఎవరు మాట్లాడలేదు కదా. వీడెందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే వీడి వెనకాల వైసీపీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఉన్నారు అనేది అది పెద్ద బూత్ అండి. నిజంగా బూత్ అది. నాకు ఉంటుంది కదా, నాకు సమాచారం ఉంటుంది కదా, నాకు తెలుస్తుంది కదా వాడి వెనకాల ఎవరు ఉన్నది. నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఖచ్చితంగా వాడి వెనకాల టీడీపీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ లేరు. వాళ్ళ హస్తం అసలు లేదు. దానివల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం కూడా లేదు, నష్టం తప్ప ఉపయోగం లేదు. రేపొద్దున కూటమి ఇడిపోతే వైసీపీ వచ్చే అధికారం ఉంది. డెఫినెట్ గా వైసీపీ వచ్చే అధికారం ఉంది. కూటమి కానీ ఇడిపోతే. వైసీపీ రాకూడదు అనుకుంటే ఈ రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా కూటమి ఉండాలి, కూటమితోనే వెళ్ళాలి. కూటమితో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించగలుగుతాం. ఎందుకంటే అతను 40% ఓట్ బ్యాంకింగ్ ఉంది, మామూలు విషయం కాదు. 40%. రేపొద్దున ఏ తప్పు జరిగి కూటమిలో చిచ్చు వచ్చినా ఇడిపోయేదానికి అవకాశం, అంటే వాళ్ళు గెలిచేదానికి అవకాశం ఉంటుంది. మన ఈ విజయసాయి రెడ్డి కూడా మాట్లాడుతూ అదే మాట మాట్లాడారు. కూటమి ఉన్నంత కాలం, కూటమి కలిసి ఉన్నంత వరకు వైసీపీకి అధికారంలోకి రాదు. కూటమి ఇడిపోతేనే వైసీపీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళు ఆలోచన కూడా ఇదేనమాట. కూటమిని ఎలాగన్నా విచ్ఛిన్నం చేయాలి. ఈరోజు ప్రశ్న అనేవాడు వచ్చాడు. రేపొద్దున ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించడానికి, కూటమిలో చిచ్చులు పెట్టడానికి, చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద దుమ్మెచ్చిపోయడానికి, ఇలాంటి ఆరోపణలు చేయడానికి వీడి వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, నారా లోకేష్ గారు ఉన్నారా? పిచ్చా మీకేమన్నా? జన సైనికులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాలు నమ్మబాకండి. అసలుకి వాడి వెనకాల ఉన్నది ఖచ్చితంగా వైసీపీ వెనకాల ఉండి వాడిని నడిపిస్తుంది. వాడికి కావాల్సినంత ప్యాకేజ్ ఇస్తున్నారు. వాడు జాబ్ మానేసి వాడు దీని మీద ఉన్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవండి. వాడికి ఏదో మతాల మీద లేకుంటే కులాల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు
ఇంతకాలం ఏడున్నాడు వాడు? ఎక్కడ దాంకున్నాడు వాడు? ఏ బొక్కలో ఉన్నాడు వీడు? ఎందుకు బయటికి రాలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు కులాల గురించి? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మతాల గురించి? వాడు ఆలోచించండి ఒకసారి. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని, అంతేగాని ఎవడో ఏదో చెప్పాడని గుడ్డిగా నమ్మేయొద్దు. గుడ్డిగా నమ్మవాకండి. జన సైనికులు చెప్తున్నా, కేవలం మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, కాపులు చెప్తున్నా, కేవలం మిమ్మల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే వాడు ఆ ప్రయత్నం చేస్తున్నాడు. అంతకు మించి దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, టీడీపీ కానీ ఉండే అవకాశం లేదు. ఇది అక్షర సత్యం, అక్షర నిజం కూడా నమ్మాలి. జై హింద్.